రెండు తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించింది కొన్ని సెకండ్ల పాటే. కానీ 50 ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపం. రెండు తెలుగు రాష్ట్రాలపై అసలు భూకంప ప్రభావం ఎంతవరకు ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిపుణులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ 4 బుధవారం ఉదయం 7:27 రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో భూకంపం. వరంగల్ ఈశాన్యంలో 85 కిలోమీటర్లు, హైదరాబాద్ ఈశాన్యంలో 218 కిలోమీటర్లు, విజయవాడ ఉత్తరాన 212 కిలోమీటర్ల దూరంలో, భూమికి 40 కిలోమీటర్ల లోతులో ములుగు ప్రాంతంలో భూకంప కేంద్రం. ఇవి నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ ఇచ్చిన రిపోర్ట్. ఈ భూకంప ప్రభావానికి కూర్చున్న వాళ్లు కూర్చున్న చోటే వణికిపోయారు. తమ కింద భూమి కంపించడంతో గజగజలాడారు. తెలంగాణలో గత 50 ఏళ్ల కాలంలో ఇదే అతిపెద్ద భూకంపంగా డిక్లేర్ చేశారు సెసిమాలజిస్టులు. అయితే వీటికేమి భయపడాల్సిన అవసరం లేదని, తీవ్రత 6 వరకు మనకెలాంటి ప్రమాదం లేదని, పాత భవంతుల్లో ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మ్యాగ్నిట్యూడ్ 5.4 అలాగా ఇప్పుడు 5.3 మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది. 2.4 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి. ఇప్పుడు 5.4 రాగానే జనాలు భయపడుతున్నారు. 6 వరకు మనకి ఏం అవ్వదు. పాత బిల్డింగ్లో ఉన్న వాళ్ళు ఖాళీ చేస్తే మంచిది. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చిన తీవ్ర భూకంపాలు ఏమని చూస్తే 1993 సెప్టెంబర్ 30న తెల్లవారుజామున 3:55 హైదరాబాద్కు 300 కిలోమీటర్ల దూరంలోని మహారాష్ట్ర లాతూర్ దగ్గరలోని ఆసాలో 6.2 మ్యాగ్నిట్యూడ్తో భారీ భూకంపం సంభవించింది. ఈ ఎర్త్క్వేక్ కి ఆనాడు మరణించిన వారి సంఖ్య 8,000. గత 124 ఏళ్లలో మనకు అత్యంత దగ్గరలో సంభవించిన భారీ భూకంపమేదని అంచనా వేశారు సెసిమాలజిస్టులు. హైదరాబాద్కు దగ్గరలో వచ్చిన భూకంపాల వివరాలు చూస్తే గడిచిన కొన్నేళ్లలో వచ్చిన భారీ భూకంపాల్లో లాతూర్ ఘటన ఒక్కటి అతిపెద్దది. ఆ తర్వాత వచ్చిన భూకంపాల తీవ్రత 5.0 లోపే ఉండేది. కానీ ప్రస్తుత భూకంపమే 5.3 తీవ్రత నమోదై ఈ ప్రాంత వాసులను భయకంపితులను చేస్తోంది. హైదరాబాద్కి 300 కిలోమీటర్ల లోపల గత 10 ఏళ్లలో మొత్తం 12 భూకంపాలు రాగా వీటి తీవ్రత 4కి అటు ఇటు మాత్రమే కావడం గమనించాల్సిన విషయం. వాటి వివరాలేంటని చూస్తే 2020 ఏప్రిల్ 24న ఆసిఫాబాద్లో 4.8 తీవ్రతతో ఓ భూకంపం సంభవించింది. దీని తర్వాత అంటే 2024 మార్చి 21న మహారాష్ట్రలోని బాస్మత్లో 4.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఇప్పటి వరకు 4 పైగా తీవ్రతతో వచ్చిన భూకంపాలేంటని చూస్తే వీటిలో 2024 డిసెంబర్ 4న ములుగులో నమోదైన భూకంప తీవ్రత 5.3 కాగా అదే అత్యధికం. 2021 అక్టోబర్ 23న రామగుండం, 2021 జూలై 26న నందికొట్కూర్, 2020 జూన్ 5న బేతంచెర్లలో 4.0 తీవ్రతతో సంభవించిన భూకంపాలు అత్యల్ప తీవ్రత కలిగినవిగా నమోదయ్యాయి. కొన్ని బిలియన్ సంవత్సరాల నుంచి ఈ భూకంపాలున్నాయని, ఎర్త్ ప్లేట్లు ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువ భూకంపాలు వస్తాయని, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే 53 ఏళ్ల క్రితం భద్రాచలంలోనూ భూకంపం సంభవించిందని, ప్రస్తుతం ములుగులో వచ్చిన భూకంపానికి కారణం ఈ ప్రాంతంలో గోదావరి నదీ పరివాహక ఒత్తిడి అధికం కావడం వల్లేనని, 50 ఏళ్లకొకసారి భూమి పొరల్లోని సర్దుబాట్ల కారణంగా ఇలాంటి సంఘటనలు సంభవిస్తుంటాయని అన్నారు ఏయూ ప్రొఫెసర్ కరీమునిసా. ఐసోస్టాటిక్ ఇంబ్యాలెన్స్ అంటామండి. గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అవుతున్నాయి. మెల్ట్ అవడం వల్ల లోడింగ్ అనేది అడ్జస్ట్ అవుతుంది. పోల్స్ దగ్గర నుంచి గ్లేషియర్స్ మెల్ట్ అయ్యి ఈక్వేటర్ వైపుకి వస్తుంది. ఈక్వేటర్ వైపు వచ్చినప్పుడు అనేది ఐసోస్టాటిక్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. ఇక్కడ ఇంటర్నల్గా ఫాల్స్ అనేవి అడ్జస్ట్మెంట్ అవుతున్నప్పుడు ఇలాంటి ఎర్త్క్వేక్స్ అనేవి 50 ఇయర్స్కి అలాగా వస్తూ ఉంటాయండి. భద్రాచలంలో ముందు కూడా వచ్చింది ఎర్త్క్వేక్, ఇప్పుడు కూడా వస్తుంది. ఏపీ తెలంగాణకు 4 నుంచి 5 వరకు తీవ్రత వచ్చే అవకాశాలు మాత్రమే ఉన్నాయని, విశాఖ, హైదరాబాద్, వరంగల్ వంటి ప్రాంతాలు జోన్ 3లో ఉన్నాయి కాబట్టి అంత భారీ భూకంపాలు వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఎలాంటి భయం లేదని, అయితే పాత భవంతుల్లో నివసించేవారు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించాల్సిన అవసరముందని చెబుతున్నారు నిపుణులు.